రైతులు దళారులను నమ్మి మోసపోకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మొగులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పంపిణీ చేశారు. 900 కోట్లు బోనస్ ఈ రోజు వరి నాట్లు వేసుకున్న సన్నవాళ్లకు బోనస్ అవసరం పడుతుంది. ముఖ్యమంత్రి గారికి చెప్పాం, ఏం ఇబ్బంది ఉన్నా ఈ బోనస్ 2900 కోట్లు ఈ వానాకాలం పంటకు ఖచ్చితంగా వేయాలని చెప్పినాం. అది బిగించడం కూడా జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే సన్నవాట్లు పండించే రైతుకు కూడా బోనస్ 500 ఇస్తున్నా. పోయిన వేసవి కానీ ఈసారి వానాకాలం కానీ బోనస్ ఇవ్వాలి, కానీ ఆర్థిక పరిస్థితి బాగలేక రైతాంగానికి ఇవ్వలేదు. సుమారు ఇది 23సారి. ప్రతి నెలకు ఒకసారి కూడా సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల పేర్లు చేసి 6 కిలోల బియ్యం ఇవ్వడం కాకుండా వైద్యానికి కూడా అందిస్తున్నాం. కనుక ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి రాబోయే 3 సంవత్సరాలు ఇంకా అధికారం ఉంది. డిసెంబర్ 7వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో రోడ్ల అభివృద్ధి కొరకు కానీ, అదేవిధంగా ఈరోజు మౌలిక సదుపాయాల కొరకు గ్రామాల్లో ఏ అవసరం ఉన్నా ఈ రాష్ట్రంలోని మొదటి వరుసలో ఉంచే విధంగా నేను కృషి చేసేటువంటి శక్తిని ఇచ్చాను. తప్పకుండా చేస్తాం. కర్ణలను నియామకం చేయడమే కాకుండా 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీల కవర్ గారు కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బిల్లులు పెట్టి డబ్బులు పెట్టుకొని చికిత్స చేయించుకొని బిల్లులు మనకి ఇస్తే సుమారు 9,000 మందిని ఈరోజు ప్రతి నెల కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ చెక్కులు డబ్బులు పెట్టుకోలేని స్థితుడిని నిమ్స్ హాస్పిటల్ ఎస్టిమేట్ తెచ్చి మనకి ఇస్తే ఎల్ఓసి కూడా 1100 మందికి 10,000 నుంచి 10 లక్షల వరకు కూడా సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరిగింది.